టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరును అధికారికంగా ప్రకటించారు. బీసీసీఐ కార్యదర్శి జైషా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. గంభీర్ను టీమిండియా హెడ్ కోచ్గా ఆహ్వానిస్తున్నట్లు షా ట్విట్టర్లో పేర్కొన్నారు. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా 2 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. కాగా ఇటీవల ముగిసిన T20 వరల్డ్ కప్తో టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. ద్రావిడ్ అనంతరం గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా ఎంపిక చేయబడ్డాడు. గంభీర్ త్వరలోనే శ్రీలంకతో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2024లో కేకేఆర్ను ఛాంపియన్గా నిలబెట్టిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ పేరు టీమిండియా హెడ్ కోచ్ పదవి రేసులో ప్రధానంగా వినిపించింది. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ పదవి చేపట్టనుండడంతో కేకేఆర్ మెంటర్షిప్కి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కేకేఆర్ గంభీర్ స్థానాన్ని రాహుల్ ద్రావిడ్తో భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టడానికి ముందు గంభీర్ బీసీసీఐకి ముందు ఒక షరతు పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. తన సహాయ సిబ్బంది ఎంపిక విషయంలో తనకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని గంభీర్ బీసీసీఐని కోరినట్లు సమాచారం. ఇందుకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. గంభీర్ తన సపోర్టింగ్ స్టాఫ్గా జాంటీ రోడ్స్ను ఫీల్డింగ్ కోచ్గాను, అభిషేక్ నాయర్ను అసిస్టెంట్ కోచ్గా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఈ నెలాఖరులో శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్కు టీమిండియా కెప్టెన్గా కేఎల్ రాహుల్ ఎంపిక కానున్నాడని తెలుస్తుంది. ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి కల్పించనున్నారని సమాచారం. రోహిత్తో పాటు T20 వరల్డ్ కప్ ఆడిన పలువురు సీనియర్లు కూడా ఈ సిరీస్కు దూరంగా ఉండవచ్చని సమాచారం. శ్రీలంకతో వన్డే సిరీస్కు ముందు భారత్ అదే జట్టుతో T20 సిరీస్ కూడా ఆడనుంది. T20లకు సెలెక్టర్లు వేరే కెప్టెన్ ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ సిరీస్ సమయానికి హార్దిక్ పాండ్యా అందుబాటులోకి వస్తే అతనే టీమిండియా పగ్గాలు చేపట్టవచ్చు. వన్డే T20 సిరీస్ల కోసం భారత క్రికెట్ జట్టు ఈ నెల 27 నుంచి శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత 3 మ్యాచ్లు T20 సిరీస్, ఆ తర్వాత 3 మ్యాచ్లు వన్డే సిరీస్లు జరగనున్నాయి. ఈ 2 సిరీస్లకు 2 వేర్వేరు కెప్టెన్లతో పాటు జట్లు కూడా వేర్వేరుగా ఉండే అవకాశం ఉంది. T20 వరల్డ్ కప్ ఎంపిక కానీ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వన్డే జట్టుకు మాత్రమే పరిమితం కావచ్చు. ఈ 2 సిరీస్లకు సీనియర్లు రోహిత్, కోహ్లీ, బుమ్రా దూరంగా ఉండే అవకాశం ఉంది. శ్రీలంక పర్యటన నుంచి టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ప్రస్థానం మొదలవుతుంది. గంభీర్ తనదైన మార్కును చూపించుకోవడం కోసం లంక సిరీస్లో పలు ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. శ్రీలంకతో T20 సిరీస్కు అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా లాంటి అప్కమింగ్ టాలెంట్ ప్లేయర్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. లంక పర్యటనలో T20 సిరీస్లు జూలై 27, 28, 30 తేదీల్లో, వన్డేలు ఆగస్టు 2, 4, 7 తేదీలో జరగనున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.